Today's topic is enjoying your harvest by clearing your way. Enjoying your harvest అంటే ఏంటి? పంటను మనము విత్తి మనం పండించిన పంటను సంతోషముగా తినడం. So that we happily partake or eat or enjoy the harvest. మనం చూస్తాం, రైతులు కష్టపడి పండిస్తారు, వర్షాలు రాక మరి పంటలు ఆగిపోతాయి. ఒక్కొక్కసారి వర్షాలు ఎక్కువ అవుతాయి, ఒక్కొక్కసారి పురుగు తినేస్తుంది, ఒక్కొక్కసారి చెదపడతాయి, ఒక్కొక్కసారి సుడిగాలి వచ్చేస్తాయి, ఒకసారి మిడతలు వచ్చేస్తాయి. ఇలాగ అనేక రంగాల్లో మరి పంటను పాడు చేసే పురుగులు చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. మరి వాతావరణం ఇబ్బంది పెడతా ఉంటుంది. అనేక రంగాల్లో ఒక్కొక్కసారి మరి రకరకాల జంతువులు, రకరకాల క్రిములు ఆ పంటను పాడు చేయాలని చూస్తాయి. సో వారు అందుకనే దేవుని కూడా వాడు ప్రార్థిస్తూ ఉంటారు, మేము పండిస్తున్నాం, మాకు మొదటి వర్షము, తర్వాత తొలకరి వర్షము, కడవరి వర్షము రెండు వచ్చి పంట బాగా రావాలి అని. రైట్. సో చాలాసార్లు మనము గురి యొద్దకి పరిగెడుతూ ఉంటాం, పిల్లల్ని చదివిస్తాం, ఉద్యోగాలకు పంపిస్తాం, మనము ఎదుగుతాం. కానీ ఎక్కడో ఒక్కొక్కసారి పంట తినకుండా అనేక మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వారి కంపెనీల్లో, ఉద్యోగాల్లో వచ్చిన డబ్బు ఏయో రకంగా, కొంతమంది భార్యాభర్తలు 10 సంవత్సరాలు, 15, 20 సంవత్సరాల తర్వాత కూడా విడిపోతారు. 30 సంవత్సరాలు కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది సంపాదించిందంతా మళ్ళా పోగొట్టేసుకుంటూ ఉంటారు చివరికి. కొంతమంది అంతా పనిచేసి ఇక రిటైర్మెంట్ తర్వాత ఈ వృద్ధాప్యంలో అనుభవిద్దాం అనుకునే టైంకి ఆయుష్ ఉండదు, మనుషులు ఉండరు చూసేవాళ్ళు. పిల్లలందరూ వెళ్ళిపోయారు, వాళ్ళు ఒక్కలే. ఒక సహోదరు అంటుంది, అయ్యా ప్రార్థించు, పిల్లలు పెద్ద అయ్యారు, భర్త రిటైర్ అయ్యాడు, సడన్గా పిల్లలు అమెరికా వెళ్ళిపోయారు, భర్త చనిపోయాడు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. వాట్ ఈజ్ బాదరింగ్ యూ? అంతా వచ్చి ఇంకా ఇలా అవుదాం అనేటప్పటికి ఇలా జరుగుతుంది. వాట్ ఈజ్ బాదరింగ్? లెట్స్ స్టడీ ఎ బెట్ ఆన్ దిస్ ఏరియా. సో పంటను కోసుకోలేకపోతున్నారు చాలామంది. కొంతమంది కష్టపడి చదువుతారు, ఉద్యోగం ఉండదు, డోంట్ హ్యావ్ ఎ జాబ్. కొంతమంది సడన్గా మధ్యలో జాబ్ పోతుంది, ఇక ఉద్యోగమే రాదు. వాట్ ఎ హారబుల్ లైఫ్. లెట్ us read this. Romans chapter 8 verse 6. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. For to be carnally minded is death, but to be spiritually minded is life and peace. ఒకసారి 5 కూడా చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము. యు సీ దట్. మరణం అంటే అస్తమానము చనిపోవడమే కాదు, డెత్ ఆఫ్ యువర్ కెరియర్, డెత్ ఆఫ్ యువర్ ఫైనాన్సెస్, డెత్ ఆఫ్ యువర్ హెల్త్. శరీరానుసారమైన మనస్సు మరణము అంటే చనిపోవడమే కాదు, వివాహ సంబంధం చనిపోవడం, డివోర్స్, డెత్ ఆఫ్ ఎ మ్యారేజ్. డివోర్స్ అంటే ఏంటి? వివాహం యొక్క మరణము. డెత్ ఆఫ్ ఫైనాన్సెస్, డబ్బులు పోవడము. భవిష్యత్తు, డెత్ ఆఫ్ భవిష్యత్తు లేదు, ఇంకా భవిష్యత్తు యొక్క మరణము. పిల్లలతో సంబంధం లేనటువంటి జీవితం, కలిసి ఉండలేనటువంటి జీవితం, డెత్. సో వై దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్? ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఒక్కొక్కసారి మనము వరాన్ని వాడతాం, గిఫ్ట్. ప్రతి ఒక్కరికి ఒక తలాంతు ఉంటుంది. కొంతమంది చక్కగా వంట చేస్తారు, కొంతమంది చక్కటి వ్యాపారం చేస్తారు, స్త్రీలు చీరలు అమ్ముతారు, అవి చేస్తారు, బిజినెస్లు చేస్తారు. ఈ రోజుల్లో స్త్రీలు కూడా చాలామంది గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, కంపెనీలు, ఇండస్ట్రీలు, బిజినెస్లు బాగా కొనసాగిస్తున్నారు. పిల్లలకి చదువు, తలాంతు, టాలెంట్, మైండ్ సెట్, అనేక తలాంతులు ఉన్నాయి. కొంతమంది వ్యాపారం చక్క చేసి బాగా సంపాదిస్తారు. కొంతమందికి వాక్చాతుర్యము, కొంతమందికి రకరకాల తలాంతులు. అన్ని మనుషులకి దేవుడు ఇచ్చాడు. ప్రతి మనిషికి ఒక తలాంతు ఇచ్చాడు దేవుడు. బోధకుడికి బోధించే వరం, అనేక రకాలుగా వరాలు ఇచ్చాడు. సో ఎప్పుడు ఈ శరీరానుసారమైన మనస్సు ఏమవుతుందంట? ఇట్ విల్ కిల్. తెలియదు నీకు. మొన్న నేను తెలుగు బైబిల్లో 2 అధ్యాయాలు ఒక వ్యాధి గురించి చెప్తూ వచ్చాను. ఆ యాజకుడు ఎలాగ దాన్ని చూడాలా అని. తెల్ల వెంట్రుకలు వచ్చి పల్లముగా కొంచెం లోతుగా ఉండి, తర్వాత అది ఎర్రటి మాంసముగా తయారై నెమ్మదిగా అవయవాలను తినేసి ఆ మనిషిని చంపేస్తుంది. ఇట్స్ అ వెరీ స్లో డెత్. కార్నల్ మైండెడ్నెస్,
శరీరానుసారమైన మనస్సు. ఈ వరాల మీదే ఫోకస్ చేస్తాం. ఆ వరాల ద్వారా మనకి పేరు వస్తుంది, ఆ ఉద్యోగం వస్తుంది నీకు, దాని ద్వారా నీకు డబ్బులు వస్తాయి. ఇక దాని మీదే కేంద్రీకరిస్తాం. ద డెత్ ఆఫ్ థింగ్స్. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుస్తారు. ఎఫెసీలు 4:17. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అన్యజనులు నడుచుకున్నట్లు. డోంట్ కంపేర్ విత్ జెంటైల్స్. ఒక రకంగా చూస్తే వాళ్ళందరినీ పెట్టి మనల్ని తయారు చేస్తున్నాడేమో దేవుడు. డోంట్ కంపేర్. తోటి సహోదరుడిని, తోటి బోధకుడిని, సేవకుడిని డోంట్ కంపేర్. ఒకవేళ నువ్వు కంపేర్ చేసుకుంటే వాక్యంతో కంపేర్ చేసుకోవాలి. అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకోనొద్దు. కొంచెం పర్లే, ఒక అబద్ధం ఆడి వాళ్ళ డైలాగులు వేరుగా ఉంటాయి. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ లైక్ దట్. ఏం కాదు, నడుస్తుంది. పెళ్ళికి ముందు ఏం చేసినా ఓకే, పెళ్ళి తర్వాత చక్కగా ఉండాలి, కానీ అవన్నీ మర్చిపో. యు సీ ద కైండ్ ఆఫ్ డైలాగ్. యూ కెనాట్ గో దట్ వే. యాకోబు రాసిన పత్రిక 3:14-15. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. సహింపవలనివి కానీ మత్సరము, వివాదము. ఓహో, నువ్వు ఇల్లు కొనుక్కున్నావా, నేను కూడా కొనుక్కుంటా, నీకంటా పెద్దలు. కంపారిజన్, జలసీ. యు సీ ద పాయిజన్. సహింపనలవి కానీ మత్సరము. భర్త మీద కోపం పిల్లల మీద చూపిస్తూ ఉంటుంది. యాంగర్, స్పిరిట్ ఆఫ్ యాంగర్, స్పిరిట్ ఆఫ్ లస్ట్ విల్ అటాక్ దెమ్. వాళ్ళ బుద్ధులు, వాళ్ళ అలవాట్లు చేస్తూ ఉంటాయి అన్నమాట. దాంతో అదంతా పిల్లల మీద చూపిస్తూ ఉంటారు. యు సీ ద కైండ్ ఆఫ్ లైఫ్. అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా మాట్లాడొద్దు. వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? సత్యమే, దానికి విరోధంగా మాట్లాడేస్తూ ఉంటారు. దిస్ కైండ్స్ ఆఫ్ వార్ఫేర్ ఇన్ ద ఫ్యామిలీస్ భయంకరం. ఈ మైండ్ ఉందనుకో నీకు, ఓకే, కాంపిటేటివ్గా ఎదుగు, వాళ్ళని చూడు. ప్రభువా, వాళ్ళని అలా ఆశీర్వదించు, నన్ను కూడా ఆశీర్వదించు, వాళ్ళకి ఇచ్చిన తలాంతు, నాకు ఇచ్చిన తలాంతు, నేను ఎలా ఎదగాల, నేను ఎలా బ్లెస్ అవ్వాలా, వాళ్ళ పట్ల నీ చిత్తాన్ని నెరవేర్చావేమో, వాళ్ళు ఆనందంగా ఉన్నారు, నా పట్ల నీ చిత్తం ఏముందో అది కూడా నాకు నెరవేర్చింది ఆయన, నన్ను ఆశీర్వదించు అని ఆయన సన్నిధిలో గోజాడితే నిన్ను గొప్పగా సంతృప్తి చేస్తాడు దేవుడు. ఇక్కడ ఆశీర్వదిస్తాడు, పరలోకంలో ఆశీర్వదిస్తాడు. వాయి జలసి. అన్నదమ్ములు కలిసి ఉండరు, అక్క చెల్లెలు కలిసి ఉండరు. ఇది ఏ జ్ఞానం అంట? ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాదు, భూ సంబంధమైంది, కాంపిటేటివ్ స్పిరిట్, ప్రకృతి సంబంధమైంది, దయ్యముల జ్ఞానము వంటిదినై ఉందంట. ఏ జ్ఞానం అంటే ఇది? దయ్యముల జ్ఞానము. విశ్వాసవే, పొద్దున్నేసి బైబిల్ తీసావు, ప్రేయర్ చేసుకున్నావు, ముడిసావు, వచ్చి కాఫీ తాగావు, అంతే, ఇంకా మొదలు తీస్తావు బాణాలు, మళ్ళీ రాత్రి సింపుల్గా ఏమనగినట్టు పడుకుంటావు. భూ సంబంధమైనవి కాదు, దయ్యముల జ్ఞానం అంటే. దిస్ ఇస్ డిమానిక్ విజ్డమ్. దిస్ ఈజ్ డిమానిక్. బాగుంటుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది నువ్వు ఆ మాటలు అంటా ఉంటే, అవతల వాళ్ళు కించపరుస్తూ ఉంటే. నీకంట అందంగా ఉన్నా, నీకంట డబ్బులున్నా, నీకంట బాగున్నా, నీకంట ఎదుగుతున్నా, యూ విల్ రిలీజ్ దిస్ థింగ్స్. సహోదరుల కుమారులు, అక్క చెల్లెళ్ళ కొడుకులు, కుమారులు, ఒకళ్ళ మీద ఒకళ్ళు, అల్లుళ్ళు, భర్తలు. వాట్ ఈస్ దిస్? హద్దులు మీరి తిడతాదంట. కర్సెస్ అండ్ కోల్డ్స్. వాడినే వనక నువ్వు మారు, లేకపోతే నువ్వు పెంచి ఆ బిడ్డను పెద్ద చేసిన తర్వాత ఆ బిడ్డ పంట తినలేవు. నువ్వు ఆ బిడ్డ నీ దగ్గరికి రాడు, వెళ్ళిపోతాడు. నువ్వు ఎందుకు వదిలేసావు? యూ విల్ స్ట్రగల్. దయ్యముల మనస్సు. మదర్స్ కర్స్, చిల్డ్రన్, ఫాదర్స్ కర్స్. వై? వాట్ ఈస్ దట్ మౌత్? దయ్యముల జ్ఞానం. ఏ జ్ఞానం అంటే ఇది? ఎందుకంటే ఆటోమేటిక్గా వీఆర్ బిల్టప్ లైక్ దాట్. మనం చూసాం లేవి కాండంలో, తల్లులు ఒకవేళ పిల్లలు పుట్టిన వెంటనే తల్లిదండ్రులకి ఏం చేయాలో పట్టుకెళ్ళి దహన బలి, పాప బలి ఇవ్వాలా. పురుషుడికి అయితే ఇవ్వాలా, స్త్రీకైనా ఇవ్వాలా. ఎందులో కన్నాం మన వాళ్ళని? పాపంలో కన్నాం. ఒక పాపి పుట్టాడు, ఆ పాపికి రక్షణ కావాలంటే అన్నిటికంటే ముఖ్యంగా అతనికి ఎవరు కావాలా? యేసు కావాలా. అందుకే 8వ నాడు ఏం చేయమని చెప్పాడు, ఆజ్ఞ ఇచ్చాడు, సున్నతి. యూ హ్యావ్ టు బ్లెస్ హిమ్. యు సీ డెవిలిష్ విజ్డమ్. లుక్ 6:45, లుక్ 6:45. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చును. హృదయము నిండి ఉండి దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. హృదయము నిండి దాన్ని బట్టి దుర్జనుడు మరి చెడ్డవి తీసుకొస్తారంట. దయ్యముల జ్ఞానం అంట ఇది. చెల్లి అన్న పెళ్ళం మీద అమ్మకి పోస్తూ ఉంటుంది, అక్క తమ్ముడి పెళ్ళం మీద అమ్మకి నాటుతూ ఉంటుంది, అమ్మ వచ్చి కొడుక్కేస్తూ ఉంటుంది, కొడుకేమో ఆమె మీద విషం కక్కుతూ ఉంటాడు. తర్వాత ఆమె సంసారం విడిపోయింది, చెల్లిది అక్కది, వాళ్ళకి తెలియదు ఎందుకో. తర్వాత వస్తారు, అన్న తమ్ముడు కాపాడరా అని. అయ్యో అని వీడికి తెలియదు, నిన్ను తిట్టినందుకే, నీ కొంప అంటించినందుకే వాళ్ళ కొంప అంటుకుందని. యూ సీ దట్ నా? అలాగైపోతావు, ఎలాగైపోతావు. సింపుల్గానే వేస్తారు. చిన్న నొప్పి వస్తే తట్టుకోలేవు,
మరణ శాపాలు ఎలా పెడతావు? హౌ కెన్ యూ రిలీజ్ డెత్ కర్సెస్? సామెతలు 4:23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. నీ హృదయంలోంచి ఏం రావాలంట? జీవధారలు రావాలంట. దెర్ ఇస్ ఎ సీక్రెట్ దట్ లైఫ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్. జీవధారలు వచ్చే హృదయం అనేది, దాన్ని కాపాడుకో. శరీరము అందులోంచి ఏదో తీసుకొస్తూ ఉంటారు, తలంపులు, అపవాది తలం. అందుకనే ఉదయము రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఉదయము దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించినప్పుడు వెళ్ళాలి. అప్పుడు దేవుడు నీ నోటికి కావలిగా ఉంటాడు. రాత్రి ప్రార్థించిన తర్వాత అప్పుడు వాక్యం చదివిన పడుకోవాలి. పొద్దున ఫ్రెష్గా ఉంటుంది నీ మైండ్, రాత్రి చక్కగా నిద్రపడుతుంది. లేదంటే వాళ్ళ మాటలు వీళ్ళు అన్న మాటలు పగ ఏయో తలంపులు వస్తాయి నీకు. యు సీ దట్ ద వర్డ్ ఈజ్ ఎ గాడ్ టు యువర్ మైండ్ సెట్. అలా వదిలేస్తే అందరం మనం ఎవరినో అనాల్సిన పని లేదు, మనం అందరం అంతే. ఇఫ్ వీ డోంట్ కంట్రోల్, హృదయంలోకి వాక్యాన్ని పంపాలి. జీవధారలు ఉంటాయంట. వృద్ధాప్యం అయిపోయే వరకు అబ్రహాం చుట్టూ తిరిగారు పిల్లలు. అబ్రహాం నోట్లోంచి ఏమొచ్చాయి? జీవధారలు. ఇస్సాకు చుట్టూ ఇద్దరు పిల్లలు తిరిగారా లేదా? వృద్ధులైనప్పటికీ కూడా ఎందుకు ఆయన హృదయంలోంచి ఏమొచ్చాయి? జీవధారలు. యాకోబు చుట్టూ 14 మంది తిరిగారు. యోసేపు 12 మంది, తర్వాత యోసేపు యొక్క పిల్లలు. ఏమొస్తుంది నీ నోట్లోంచి? అది మా జీవితంలో జరుగుతుంది. యోధా, నీ నుంచి రాజులు వస్తారయ్యా, రాజదండం పట్టుకుంటావును. వాట్ ఎవర్ హీ స్పోక్ కేమ్ టు పాస్. దావీదు చెప్తున్నాడు, సొలొమోనా నా కుమారుడా, జాగ్రత్తగా ఉండు. ఈ దేవుడు హృదయములను శోధించువాడు. భద్రంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, గొప్పగా చేస్తాడు, భూరాజుల్లో అత్యున్నతంగా చేస్తాడు నిన్ను. జరిగిందా లేదా సొలొమోను జీవితంలో? జాగ్రత్త మర్చిపోయాడు, పొగడ్తలు మర్చిపోయాడు, తండ్రి యొక్క వార్నింగ్స్ మర్చిపోయాడు, కొట్టుకుపోయాడు. హీ ఫర్గాట్ హిస్ డాడ్స్ వర్డ్స్ ఆఫ్ లైఫ్. యు సీ దట్. కాచుకోవాలా, సో దట్ నీ వృద్ధాప్యంలో కూడా నీకు వాల్యూ ఉంటుంది. యాకోబు ప్రార్థిస్తాడు, నా తండ్రిని, నా తాతయ్య అయిన అబ్రహాంను ఆశీర్వదించిన దేవా, ఇస్సాకుని ఆశీర్వదించి ఎలా ఆశీర్వదించావో నేను చూశాను, నన్ను కూడా ఆశీర్వదించి విడిచిపెట్టక. ఎగ్జంప్లరీ. వాళ్ళ పేర్లు పెట్టి ప్రార్థిస్తున్నారు వీళ్ళిద్దరు. యాకోబు, నా తండ్రిని ఎలా జ్ఞాపకం చేసుకొని వీళ్ళ మధ్య ఎలా కాపాడావు నువ్వు, మా నాన్న ఎలా కాపాడావు శత్రువుల మధ్య నుంచి, ఎలా రక్షించావు, నేను చూశాను ఆ సమృద్ధి, ఆ కరువులో అలా ఆశీర్వదించబడడం, ఆ శత్రువుల మధ్యలోంచి రావడం, ఆ రాజుని గద్దించడం. మా నాన్నలిద్దరూ జీవధారులు, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో నాయన అంటే దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. పోరాడాడు, అయ్యా నన్ను ఆశీర్వదించు, నా తాతని మా నాన్నని ఆశీర్వదించినట్లు అని చెప్పి పోరాటం చేశాడు. తుదకు ఆ తుంటె నరము పక్క నుంచి పోయినా సరే యుద్ధం ఆపాడా? అయినా పట్టుకుని ఏమంటాడు? నన్ను ఆశీర్వదించు. మా తాతని ఆశీర్వదించావు, మా నాన్న చెప్పారు నేను ఆశీర్వదించబడతానని. మా నాన్న ఆశీర్వదించాడు, జీవధారలు ఇచ్చాడు, నాకు నెరవేరాల. అప్పుడు దేవుడు, యాకోబు నీ పేరేంటి? యాకోబు కదా, ఇజ్రాయేలు పో అన్నాడు. ఇఫ్ యువర్ ఫాదర్స్ హ్యావ్ లైఫ్ యూ విల్ ఫైట్ ఫర్ ఇట్. చనిపోయినా కూడా జ్ఞాపకం, బతుకుంటుండగా పారిపోయే టైపు తయారైంది. ఇంట్లోనే ఇలా ఉంటే ఇంకా బయట ఎలాగా? జీవధారలు. యూ షుడ్ కంట్రోల్ ఇట్. ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేయాలి. అది నీ కంట్రోల్లో ఉండదు. నేను రేపటి నుంచి మాట్లాడను. శరీరాన్ని నమ్ముకోక, నీ హృదయాన్ని నమ్ముకోక. అన్నిటికంటే భయంకరమైంది ఏంటంట? హృదయము. మోసకరమైందండి. ఇట్ విల్ చీట్ యూ. పౌలు అంటాడు, నా శరీరాన్ని నమ్మను, ఐ డైలీ, ప్రతిదినము నేను దాన్ని నలగొట్టుకుంటాను, ప్రార్థిస్తాను, అప్పుడప్పుడు ఉపవాసం, క్రష్ ఇట్. లేకపోతే ఈ మాటలు ఏయో వచ్చేస్తాయి, నీకు తెలియకుండా వచ్చేస్తూ ఉంటాయి. గిఫ్ట్స్ ఆర్ డేంజరస్. నీకు వచ్చే వరాలు డేంజరస్. ఆ వరాల ద్వారా నువ్వు ఆశీర్వదించబడాలంటే, ఈ భూమి మీద ఆశీర్వదించబడి పరలోకం వెళ్ళాలంటే నీవు నీ శరీరాన్ని నలుగొట్టుకో. లేకపోతే దేవుడు ఏమంటాడు? నువ్వెవరో నేను ఎరగను అంటాడు. వరాలోనే తిరస్కరిస్తే ఇక వరాలు లేని వాళ్ళు ఇంకెంత దారుణమైన పరిస్థితి. పాపం వరాలు ఉన్న వాళ్ళనే తిరస్కరిస్తే వరాలు లేని వాళ్ళు ఇంకా డేంజర్ జోన్లో ఉన్నట్టు. ఇఫ్ పీపుల్ విత్ గిఫ్ట్స్ ఆర్ ఇన్ ఎ డేంజరస్ జోన్. అందుకనే పౌలు అంటాడు, నా దేహాన్ని ఏం చేస్తాడంట? నలగొట్టుకుంటున్నాను. ఎవ్రీ బాడీ. ఎందుకంటే ద డెవల్, వీఆర్ బార్న్ ఇన్ సిన్. పాపంలో పుట్టాం మనం, పాపంలో కన్నది. మత్తయి 15:11, మాథ్యూ 15:11. నోట పడినది మనిషిని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చినదియే మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పాను. నోట పడినది మనిషిని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చినదే మనిషిని అపవిత్రపరచు. నా కొడుకు నన్ను చూసుకోవట్లేదు, నా కూతురు చూసుకోవట్లేదు, నా కుటుంబంలో అయిపోయింది, మా ఆయన ఇలా చేస్తున్నాడు, ఎందుకు మా ఆయన నన్ను కొడుతున్నాడు? నువ్వు మరి నీ తల్లికి చెప్పి, నీ తల్లి కొడుక్కి చెప్పి మరి కొట్టించావు కదా. ఎందుకు? ఏది అపవిత్రపరిచింది? నీ నోరే నీ మొగుడిని అపవిత్రపరిచింది. నీ నోరుతోటే నీ మొగుడిని తిడుతున్నాడు. నువ్వు అసలు తిట్టించావు కదా, మర్చిపోయావు. సైలెంట్గా సొరకెట్టు కామ్గా ఏమైనట్టు ఇలా ఉన్నావు. ఇలా నీకు తెలియకుండానే రిలీజ్ చేసేసావు మాటలు, చెప్పుడు మాటలు. కొన్నిసార్లు చెప్పకూడదు, కొంపలు అంటుకుంటాయి అన్ని మాటలు చెప్తే. తెలుసా నీకు? చెప్పకూడదు. నీకు ఏమైనా సత్యం తెలిసిందనుకో, నీకు లోపల ఉండదు. ఇంకా షుడ్ బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. ద డెవిల్ ఈజ్ అన్ అక్యూజర్. అపవాది ఏం చేస్తాడంట? నిందించువాడండి, అక్కడి నుంచి గెంటేసాడు వాడిని. నువ్వు పరలోకానికి ఎలా వెళ్తావు? దిస్ విల్ డిఫైల్ యూ. అపవిత్రపరిచేస్తాయంట ఇవి జీవితాన్ని. పంట తినలేరు. 40-50 వచ్చిన తర్వాత పంట తినలేరు.
నడుము పడిపోతుంది, బీపీలు వచ్చేస్తాయి, షుగర్లు వచ్చేస్తాయి, థైరాయిడ్లు వచ్చేస్తాయి, పారాలసిస్ అటాక్స్, అడిగేలేని పరిస్థితి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, పెయిన్స్, తట్టుకోలేరు. ఎందుకు నా పంట తినలేను, అరే ఇప్పుడు తినలేకపోతున్నాను. యు సీ నౌ షుడ్ బి వెరీ కేర్ఫుల్. చైల్డ్హుడ్ అండ్ యూత్ అందుకు తట్టుకోలేవు. అందుకే హ్యాబిట్స్. మనమందరము నూతన సృష్టి కదా, కొత్త స్వభావం. వీఆర్ లైక్ గాడ్ ఇన్ అవర్ ఇమేజ్ ఇన్సైడ్. మనము శరీరంలో ఉంటే దాన్ని అణిచిపెట్టి అన్ని జనుల్లా ప్రవర్తిస్తాం. మనం ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానించి ఎదుగుతామో దైవ స్వరూపంలో ఉంటాం. స్టెఫెన్ లాగా వాళ్ళు ఎందుకు కొడుతున్నా, ప్రభువా వారేమి చేయుచున్నారు ఎరుగరు కనుక వారిని క్షమించు అనే డైలాగ్ వేస్తాం. ఇఫ్ యు ఆర్ ఇన్ ద స్పిరిట్, ఐ డోంట్ నో వై ద లార్డ్ హస్ పుట్ ఇన్ దిస్ హార్ట్. చాలామంది పంట తినలేకపోతున్నారు. దే కుడ్ నాట్ రీప్ ద హార్వెస్ట్. భూమి దాని సంపూర్ణత యెహోవాదే. ద ఎర్త్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్. భూమంతా ఆశీర్వాదాలతో నిండుకొని ఉందంట. సామెతలు 14:30. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. నీ ఎముకలే తినేస్తాయి, నీ ఎముకలే నొప్పులు పుట్టేస్తాయి. జలసీ ఈట్స్ యువర్ బోన్స్. సాత్వికము దేవుడి నుంచి నేర్చుకుంటా, దేవుడి నుంచి నేర్చుకొని ఆ హృదయంలో వాక్యం పెట్టుకునేవాడిని ఏమంటారు, సౌండ్ హార్ట్ అంటారు ఇంగ్లీష్లో. గాడ్ హెస్ గివెన్ యూ ఎ సౌండ్ మైండ్. వాక్యంతో దేవుని వాక్యం ఏం చెప్తుంది, నేను ఏం చేయాలా. అందుకని ఒక్కొక్కసారి యూ నీడ్ టు బి కేర్ఫుల్. మనం దేంతో బతకాలి, విశ్వాసం అనండి. వాడిని తిట్టాలనిపిస్తుంది కానీ విశ్వాసంతో బతకాలి. వదిలేయాలి అప్పుడప్పుడు దేవుడు. అబ్రహాము విషయమై రాజుని ఏమంటాడు, నువ్వు చచ్చిన వాడివి, నీ తప్పే, బట్ యు ఆర్ ఎ డెడ్ మ్యాన్. గచ్చగచ్చ ఉణికిపోతాడు. ఫర్ ఇప్పుడు దాకా ఏంది అందరూ వచ్చి ఎవరో నా ముందు నుంచోలేకపోయారు. ఒక యాత్రికుడిగా వచ్చినటువంటి ఒక యాత్రికుడు భార్య గురించి నేను చచ్చిన వాడిన. తప్పు చేసింది వాడు. ఇఫ్ యు ఆర్ అనాయింటెడ్ యు ఆర్ డేంజరస్ టు ద మార్కెట్ ప్లేస్. సాత్వికమైన మనస్సు నేర్చుకోవాలి, దేవుడి నుంచి నేర్చుకొని. అరే నేను అన్న ఈ మాట, నేను ఇంకా వాళ్ళు నన్ను ఆమెను నడగొడదామని చూసింది, నేను ఆమె ఇంటిని నేను కలుపుతాను, నేను ఈ చెడ్డ మాట చెప్పను, నేను ఆ ఇల్లు అంటించను, నేను వాళ్ళకి గెంటేసినా సరే. ద లార్డ్ ఎగ్జాల్ట్స్ యూ. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. సాత్వికమైన మనసు శరీరంలో ఒక జీవము. మత్సరము జలసీ వచ్చిందనుకో, అయ్యి బాబోయ్ ప్రభువా ఇది వచ్చింది నాయన, ఇది తీసేయి అని ఉపవాసపడి ప్రార్థించి ఎలగొట్టాలి దాన్ని. లేదంటే నీ నోట్లోంచి డైలాగులు వచ్చి 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 ఎవరో అవ్వవో నీ ఎముకలే పాడవుతాయి, నీ కుటుంబమే, నీ జీవితమే. ఇట్ విల్ బి అఫెక్టెడ్. కష్టపడి పెంచిన ఆ పిల్లల పంట తినలేరు తల్లులు తండ్రులు. ఉదయము సాయంకాలము వాక్య ధ్యానం అనేది చాలా ముఖ్యం. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో ధ్యానిస్తావో మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో ఈ బలహీనత ఉంది ప్రభువా, నన్ను వెతుకు, సర్చ్ మీ, నాలో ఏ ఆయాసకరమైనది ఏదుందో అది నా నుంచి తీసివేయి నాయన. ఎతుకు, నాలో ఏముందో, అసూయ ఉందో, జలసి ఉందో, ప్రైడ్ ఉందో, గర్వం ఉందో, నువ్వు ఇచ్చిన తలాంతులు, నువ్వు ఇచ్చిన ఉద్యోగం, నువ్వు ఇచ్చిన హోదా విషయమై నాకు గర్వం వచ్చిందా, నువ్వు ఇచ్చిన పలుకుబడి విషయమై, డబ్బుల విషయమై నాకు గర్వం వచ్చిందా, దాన్ని తీసివేయి. పౌలు అనుకుంటున్నాడు, అయ్యో నాకు ఇన్ని వరాలు ఉన్నాయి, పైకి వెళ్ళొచ్చాను, ఇలా ముట్టుకుంటే, నేను ముట్టుకున్న గుడ్డ పట్టుకుంటే స్వస్థపడిపోయారు, ఇదిగో నేను గర్వపడ్డాను, ఈ శిష్యుల కంటే నిజంగానే గొప్పవాడిని, నేను వాళ్ళకంటే ఘోరపాపిని కానీ ఇప్పుడు గొప్పవాడిని అయిపోయాను, కానీ అయ్యో దాని మూలముగా నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటాను. యూ నీడ్ టు హ్యాండిల్. ఇలాగా కోపాన్ని అణుచుకోలేని ఒక వ్యక్తి తన గురికి వెళ్ళలేకపోయాడు. ఎవరు? మోషే. కోపంతో ఇరగొట్టేశాడు. ఎందుకు? చిన్నప్పటి నుంచి ఒక విషాదమైన ప్రాంతంలో పెరిగాడు. తన తల్లిని తెలుసు కానీ ఐగుప్తులో పెరిగాడు. దాని మూలంగా కోపం ఉండిపోయింది. చిన్నప్పటి నుంచి ఒక మంచి వాతావరణంలో పెరగకపోతే కోపం ఉంటుంది, యాంగర్ అండ్ బిటర్నెస్. దేవుడు చేతితో వ్రాసిని ఎరగొట్టేస్తాడు చేతులతో. హీ బ్రేక్స్ ఇట్ డౌన్. తర్వాత దేవుడు చెప్పాడు, ఇంకా నేను రాయి, నువ్వే చెక్కు అని. తర్వాత మోషే అన్ని తయారు చేసుకుని చెక్కుంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8-9. ఫిలిప్పీలో 4:8-9. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏ యోగ్యత అయినను మెప్పైనను అంటే మనం ఏదన్నా మంచిదా, ఒకవేళ ఇది ఏమన్నా పొగిడేదా, ఏవి సత్యమైనవో ఇది నిజమో, ఏవి మాన్యమైనవో జెన్యూన్, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో వాటి మీద ధ్యానం పెట్టుకోవాలంట. పాజిటివ్ మైండ్ అనండి. దిస్ ఇస్ అ పాజిటివ్ మైండ్. అది అనొచ్చు, వాడు తప్పు చేశాడు కానీ అలా అన్ను, అలా చేశాడు, దీని మీద మైండ్ పెట్టాలంట. నేను అలా అనొచ్చా? ఏది యోగ్యత, ఏది మొప్పు, సత్యము, మాన్యమైనవి. ఇంగ్లీష్లో చూడండి, వాట్స్ ఎవర్ థింగ్స్ ఆర్ ట్రూ, హానెస్ట్, జస్ట్, ప్యూర్, లవ్లీ, గుడ్ రిపోర్ట్, వర్చ్యూ, ప్రైజ్. 8 ఉన్నాయి. వీటి మీద ఆలోచించు. నెగిటివిటీ, చెప్పుడు మాటలు, ఇలాగా వాళ్ళని శపించాలా, కొట్టాలా, తిట్టాలి, ఇలాగన్నాడు అలాగన్నాడు, నో నో నో. నెగిటివ్ మైండ్ ఎవరెక్కడ దొరుకుతారా, ఏటా నెగిటివ్ మైండ్లోనే ఉంటారు. దీని మీద మైండ్ పెట్టాలంటే థింక్ ఆన్ దిస్ థింగ్స్. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడకూడదు.
నెగిటివ్ మైండ్. డోంట్ టాక్ సచ్ థింగ్స్. ఏ యోగ్యత అయినా నువ్వు మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, మాన్యమైనవో, న్యాయమైనవో, పవిత్రమైనవో, రమ్యమైనవో, ఖ్యాతి గలవో, ఇన్ని పెట్టుకొని వాటి మీద ధ్యానం ఉంచుకో. వీటి మీద ట్యూన్ యువర్ మైండ్ ఫర్ సచ్ థింగ్స్. దీన్ని ఏమంటారో తెలుసా? నీ మనస్సును వీటి మీద కేంద్రీకరించదాన్ని ఏమంటారో తెలుసా? మారు మనస్సు. దిస్ ఈజ్ ఎ చేంజ్ ఆఫ్ మైండ్. పాజిటివ్గా మాట్లాడితే మాట్లాడు, లేకపోతే మాట్లాడక. ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు టాక్ సంథింగ్ గుడ్. ట్రైన్ యువర్ బ్రెయిన్. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే ట్రైన్ యువర్ బ్రెయిన్. ట్రైన్ చేసుకో, ఎందుకంటే ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. వాటి మీద మైండ్ పెట్టకూడదంట. సామెతలు 3, 5, 6, Proverbs 3, 5-6. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకుంచం. నీ స్వబుద్ధి అంటది, దాన్ని తిట్టు. కానీ దేవుడు అంటాడు, వదిలేసాయి, క్షమించి, ఏం మాట్లాడక కామ్గా ఉండు. దేవుడు చెప్తున్నాడు, కామ్గా ఉండు, దేవుడి మీద వదిలే, కామ్గా ఉన్నావు. ఇంకొక ఆమెమో నా సంగతి తెలీదు చెప్పి మొత్తం దులిపేసింది, మాటలన్నీ వదిలేసింది. దానివల్ల ఆమె పంట పోగొట్టుకుంది, దేవుని స్వరూపంలోకి ఎదగలేకపోయింది. స్వబుద్ధి మనకు ఉంటుంది. బుద్ధి. నువ్వు అమెరికా పంపించావా నీ కొడుకుని, నేను ఆస్ట్రేలియా పంపిస్తా. చూసినా 6, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయనండి. ప్రభువా, నా ప్రవర్తన ఇది నాయన, నేనైతే ఇలా చేస్తా, ఇలా మాట్లాడతా, నా నోరు చెడ్డది, నేను తట్టుకోలేను, నాలో అసూయ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, నా వల్ల కాదు, నేను మామూలుగా బతకలేను నాయన. కాబట్టి ఇదిగో నేను నీకు అప్పగిస్తున్నా, నువ్వు నన్ను బాగు చేయి, నువ్వు నన్ను చక్కగా మార్చు నాయన అని నువ్వు ఆయనకి సరెండర్ అయితే, ఆయన నీ త్రోవలను సరళమంటే నీ భవిష్యత్తు పంట తిని హాయిగా పరలోకం వెళ్తావు. ఎంతమందికి నీ పంట ఎంజాయ్ చేసుకుంటూ పరలోకం వెళ్దాం అనుకుంటున్నారు? ఎంజాయ్ యువర్ హార్వెస్ట్. 20, 30, 40, 50 సంవత్సరాలు పండించి తర్వాత పంట తినుకుంటా పోవాలి. కానీ పరలోకంకి డిజాస్ట్రస్గా పోతే ఎలాగా? నీ ప్రవర్తన కొంచెం మాటలోనే అంతటి యందు ప్రభువా, నా వల్ల కావట్లే, నేను నడవలేను, నా మైండ్ ఒప్పుకోవట్లేదు, నా మనసు చూడట్లేదు, అసలు నేను తట్టుకోలేకపోతున్నాను నాయన, ఎందుకో నాకు ఈ అసూయ బుద్ధి, అస్సలు తట్టుకోలేకపోతున్నాను. అవతల వాళ్ళ సమృద్ధి కానీ, అవతల వాళ్ళ బాగోర్యం కానీ, దాని పిల్లలు బ్లెస్ అవుతుంటే అంతటి అదిగా ఒప్పుకొని, అప్పుడు ఆయన నీ త్రోవలను, మీ అందరి త్రోవలను ఆయన సరళము చేయనుగాక, మీ అందరూ మీ పంట చక్కగా అనుభవించుదురుగాక. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఈ దినాన్న వీళ్ళందరూ పశ్చాత్తాపడ్డారయ్యా. గివ్ దెమ్ న్యూ మైండ్, న్యూ స్పిరిట్, న్యూ సోల్ టుడే. ఎవరైనా క్రీస్తునందుంటే నూతన సృష్టి. ఇదిగో దావీదు అంటున్నాడు, హిస్సోపుతో నన్ను కడుగు నాయన, వాష్ us again, purify us. నాలో ఆయాసకరమైనది ఏముందో ఎతికి తీసివేయి నాయన. ఇదిగో నా హృదయ ధ్యానాన్ని, నా నోటి మాటలను అంగీకరించేటట్టు ఉండాలి నాయన. దావీదుని ఎలా ఆశీర్వదించావు, నీ సామర్థ్యం చూపించేవాళ్ళలాగా అయా తన దేశాన్ని కాపాడుకునే రక్షకుడిలా చేసావు నాయన. అలాగే మా జీవితంలో మా కుటుంబాన్ని కాపాడుకోవడమే కాదు, మా దేశాన్ని ఆశీర్వాదంగా ఉండేటట్టు చేయండి. ఇప్పుడు దాకా దూషించాం, కానీ ఇప్పుడు తెలుసుకుంటున్నాం, దాని ద్వారా మేము నీ స్వరూపాన్ని కోల్పోయాం, నీ శిష్యరికాన్ని కోల్పోయాం, నీ అధికారాన్ని కోల్పోయాం, నీ ఆధిపత్యాన్ని కోల్పోయాం. నీవు విడిపించే కాడి విరగ్గొట్టి అయా వారి దుఃఖాలని మార్చేటువంటి సామర్థ్యాన్ని కోల్పోయామయ్యా, బలహీనులమైపోయాం. ఈ దినాన్న మేము ప్రేమతో మాట్లాడతాము, ప్రేమతో జీవిస్తామయ్యా, విశ్వాసముతో జీవిస్తాం. చూసేదాన్ని బట్టి, అనేదాన్ని బట్టి మేము జీవించము. ఆ నూతన హృదయాన్ని వాళ్ళందరికీ దయచేసి నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.